డైవర్షన్ పాలిటిక్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. ఇది నేను చెప్పటం కాదు, రాజకీయంగా చాలా మంది నేరుగా చెప్పేటటువంటి పేరు ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఇప్పుడు ఇదే విషయంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే వారం క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, తన తాత, తన తండ్రి, తన బాబాయ్ హత్యల్ని చంద్రబాబు చుట్టూ తిప్పేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఊహించని రియాక్షన్ వచ్చింది. అదేంటంటే సోషల్ మీడియాలో వైఎస్ కుటుంబ చరిత్ర మొత్తం తిరిగి తవ్వడం మొదలైంది. రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కాలంలో జరిగినటువంటి వివాదాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, గనుల వ్యవహారాలు కావచ్చు, హత్య రాజకీయాల ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ వైరల్ అవుతూ ఉన్నాయి. అదేదో సామెత ఉంది కదండి, సూది కోసం వెళ్తే పాత రంకులన్నీ బయటపడ్డాయంట. ఇలా ఒక సామెత మీకు గుర్తుండే ఉంటుంది. అచ్చో అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అనే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. ఇంతకాలం చాలా మందికి తెలిసింది జగన్ మీద ఉన్నటువంటి కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు మాత్రమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీ పేరుతో పాత కథలు, పాత న్యూస్ క్లిప్పింగ్స్, పాత సంఘటనలు, డైలీ సీరియల్స్ ఉంటాయి కదా, అలా డైలీ సీరియల్లా బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో వైసీపీ సోషల్ మీడియా కూడా కొంత డిఫెన్స్ లో పడిపోయింది. వాళ్ళు సాధారణంగా ఏదైనా వైసీపీ తరఫున మాట్లాడాలంటే వెంటనే కౌంటర్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు అలా వెంటనే కౌంటర్లు ఇచ్చేటటువంటి నాయకులు కూడా ఈసారి కొంచెం సైలెంట్ గా కనిపించారని ప్రత్యర్థులు చెప్తున్నారండి. చివరికి పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు బయటికి వచ్చి తన కుటుంబంపై జరుగుతున్నటువంటి ప్రచారానికి స్పందించాల్సి వచ్చిందే తప్ప జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జగన్ మాత్రం పెద్ద రియాక్షన్ లేకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇదే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదంతా జరుగుతుండగానే మరోవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఆర్థిక పొదుపు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి మహానాడును అంగరంగ వైభవంగా కాకుండా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మహానాడు హైప్ను డైవర్ట్ చేయడానికి అదే రోజు తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టారు అనేటటువంటి అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అక్కడ జగన్ తన నాయకులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు మీద దాడి చేయించారు. రోజా, కొడాలి నాని వంటి నాయకులు తమ యొక్క స్టైల్లో విమర్శలు చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇంకోటి ఉందండి. ఈ మీటింగ్ లో జగన్ చేసినటువంటి వ్యాఖ్యల్లో బీజేపీ మీద పరోక్షమైనటువంటి విమర్శలు కనిపించాయి. ఇదే ఇప్పుడు పెద్ద డిస్కషన్. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ ఎప్పుడు కూడా కేంద్రం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు, ఆచితూచి మాట్లాడేవాడు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలా. కానీ ఈసారి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంపై ఆయన విమర్శలు చేశారు. జగన్ ఏమన్నారంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి, తమిళనాడులో స్టాలిన్ ఓటమికి కారణం ఈ ఎస్ఐఆర్ కార్యక్రమమే అని, కోట్లలో ఓట్లు తొలగించారని, మమతా నియోజకవర్గంలో 1000 ఓట్లు తొలగించారని, స్టాలిన్ నియోజకవర్గంలో కూడా భారీగా ఓట్లు తీసేశారని ఆరోపించారు. ఇక్కడే పెద్ద రాజకీయంగా చర్చ మొదలైందండి. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ ఇదే అంశంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే లైన్లో మాట్లాడడం, అదే వర్షంలో బీజేపీని టార్గెట్ చేయడం, జగన్ స్టాండ్ ఏమైనా మారుతుందా? జగన్ బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి జగన్ ఆయన పందాన్ని మార్చుకుంటున్నాడా అనేటటువంటి అనుమానానికి దారితీసింది. ఇక మరోవైపు జగన్ చేసినటువంటి బోగస్ ఓట్ల ఆరోపణలపై కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తోంది. కుప్పంలో 22,000 బోగస్ ఓట్లు ఉన్నాయని జగన్ చెప్పడం జరిగింది. కానీ విమర్శకులు అంటున్నటువంటి మాట ఏంటంటే 2024 ఎన్నికల ముందు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే. బోగస్ ఓట్లు చేర్చేటటువంటి అవకాశం అధికార పార్టీకే ఎక్కువగా ఉంటుందని, అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి
మరి బోగస్ ఓట్లు, ఈ బోగస్ ఓట్లు జగన్ చెప్తున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు చేర్చినట్లు? చేర్చే అవకాశం ఎవరికి ఉంది? 2024 ఎలక్షన్ ముందు ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగానే బోగస్ ఓట్లు టీడీపీ వాళ్ళు ఎలా జాయిన్ చేస్తారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎలా చేరుస్తారు? ఈ ఓట్ల ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అది కూడా వైసీపీ నేతలపైనే వచ్చాయని గుర్తు చేస్తున్నారనమాట. కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి సంఘటనలు, అధికారులు సస్పెండ్ అయినటువంటి సంఘటనలు కూడా అప్పట్లో వార్తల్లో నిలిచాయి. అలాగే స్థానిక ఎన్నికల గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూసి ప్రత్యర్థులు కౌంటర్ ఇస్తున్నారండి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నుంచి చిత్తూరు వరకు ఎన్నో చోట్ల దౌర్జన్యాలు జరిగాయని, అప్పట్లో చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. నామినేషన్లు వేయనివ్వలేదని, విపక్ష అభ్యర్థులపై దాడులు చేశారని, ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లు తెచ్చారని కూడా అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు జగన్ ఏకగ్రీవాలు అడ్డుకోవాలి అని పార్టీ నేతలకు చెప్పడం చూసి ఇది రాజకీయ అనుభవంతో వచ్చినటువంటి భయం అనేటటువంటి సెటైర్లు కూడా పడుతున్నాయండి జగన్కి. ఇక సూపర్ 6 అంశంపై కూడా జగన్ దాడి ప్రారంభించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచట్లేదని, అమలు చేయటం మానేశారని, వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో బుక్లెట్ తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పంచాలని పార్టీ నేతలను కూడా ఆదేశించారు. ఏదైతే సూపర్ 6 మీద వెన్నుపోటు పొడుస్తున్నారు జగన్, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని వీళ్ళు ఒక బుక్లెట్ తయారు చేస్తారట. ఆ బుక్లెట్ ని పంచాలి అని చెప్పి వాళ్ళ యొక్క నాయకులుగా ఆదేశిస్తున్నారు జగన్ గారు. కానీ ఇక్కడ కూటమి వర్గాలు చెబుతున్నటువంటి వాదన వేరే ఉంది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ ఇస్తున్నారు, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి కదా. ప్రధానంగా ఆడబిడ్డ నిధి మాత్రమే పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. అందుకే రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఒక మాట చెప్తున్నారండి. మహానాడు హైప్ పెరుగుతున్నటువంటి సమయంలో వైసీపీ అత్యవసర సమావేశం పెట్టడం అనేది ఎమోషనల్ అంశాలు, బోగస్ ఓట్లు, ఎస్ఐఆర్, సూపర్ 6 ఇవన్నీ కలిపి పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ అన్నమాట. అంటే ఏదైతే మహానాడికి క్రేజ్ పెరుగుతుంది అని వీళ్ళు భావిస్తున్నారో ఆ క్రేజ్ పెరుగుతుంది అనేటటువంటి దాన్ని డైవర్షన్ చేయటం అనమాట. ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్షన్ చేయాలి. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ గా మార్చేటటువంటి ప్రయత్నం అనమాట. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ఇదే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే రాజకీయ డైవర్షన్ స్ట్రాటజీనా జగన్ చేస్తున్నటువంటిది, లేక ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడా జగన్? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.